హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వెక్టర్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నా. ముందు అసలు వెక్టర్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఒక టర్మ్ గురించి తెలుసుకుందాం. ఆ టర్మ్ ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీ. అసలు ఫస్ట్ ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీని డెఫినేషన్ వస్తుందండి. ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి measured is known as physical quantity. తెలుగులో చెప్పాలంటే వీటినైతే మనం కొలవగలుగుతాము. అంటే సపోజ్ పొడుగు లెంత్ కొలవగలుగుతాం, వెయిట్ కొలవగలుగుతాం. ఇట్లాంటి కొలవగలిగే ఏవైతే ఉంటాయో వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్, ఏరియా, వెయిట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. లెంత్ కొలవగలుగుతాం, ఎట్లా మీటర్లు సెంటీమీటర్లు కూడా కొలవగలుగుతాం. కాబట్టి లెంత్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ కానీ కొన్ని ఉంటాయి, అంటే ఏవైతే మనం కొలవలేం. ఫర్ ఎగ్జాంపుల్ బస్. నువ్వు బస్ అని చెప్తావు కానీ బస్సు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పలేం. ఫిజికల్ క్వాంటిటీస్ని ఎట్లా పెడతామంటే, ఫిజికల్ క్వాంటిటీస్ని ఎట్లా రాస్తామంటే మనం ఒక ఎన్ అనే కాన్స్టెంట్కి ఒక యూనిట్ని మల్టిప్లై చేసి రాస్తాం. అంటే ఎన్ అనేది ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్, యూ అనేది ఒక యూనిట్. అసలు యూనిట్ అంటే ఏంటి? యూనిట్ అంటే ఏంటి? మనం ఒక బేసిక్ తీసుకుంటాం. సపోజ్ ఒక స్కేల్ ఉందనుకో, ఇట్లా ఇట్లా దాని మీద రీడింగ్స్ ఉంటాయి, 1 తర్వాత మళ్ళీ 2 అని. ఇక్కడికి ఒక సెంటీమీటర్ ఉంటుంది కదా, దీన్ని ఒక బేసిక్గా తీసుకున్నావు. అంటే ఇంత పర్టికులర్ లెంత్ని 1 సెంటీమీటర్ అని ఒక బేసిక్గా తీసుకొని మనకు ఇంత లెంత్ కావాలంటే దానికి ఒక పర్టికులర్ కాన్స్టెంట్ మల్టిప్లై చేసి రిప్రజెంట్ చేస్తాం. అంటే సపోజ్ ఇంత ఒక 1 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇప్పుడు మనకు దీని లెంత్ ఎంత అని చెప్పగలగాలి. అంటే ఎట్లా చెప్పగలుగుతాం? దీన్ని బేసిక్గా యూనిట్గా తీసుకొని దానికి ఒక పర్టికులర్ కాన్స్టెంట్, సపోజ్ ఇది ఒక 9 సెంటీమీటర్స్ లెంత్ ఉంది అనుకోండి, దానికి ఒక 9 మల్టిప్లై చేసి ఏమని చెప్తున్నాం? 9 టైమ్స్ ఆఫ్ ఈ లెంత్ ఉంటుంది, ఈ లెంత్ అని చెప్తున్నాం. అట్లా చెప్తున్నాం లెంత్ని. ఇట్లా ఎవైతే కొలవగలుగుతామో ఇట్లా, దాన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో, ఫిజికల్ క్వాంటిటీస్ అని మనం కొలవగలుగుతాం. ఏంటి ఎగ్జాంపుల్స్? లెంత్, ఏరియా, వెయిట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకో మెయిన్ పాయింట్ చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి. ఫిజికల్ క్వాంటిటీస్ ఎట్లా రాస్తాం? ఒక యూనిట్కి ఒక ఇంటీజర్ని మల్టిప్లై చేస్తాం. అట్లా మల్టిప్లై చేసి ఆ ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు వెక్టర్స్ అసలు చాప్టర్ స్టార్ట్ అవుతుంది. 2 టర్మ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మామూలుగా 3 టర్మ్స్ ఉంటాయి: స్కేలర్స్, వెక్టర్స్, టెన్సర్స్. కానీ టెన్సర్స్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లో అవసరం లేదు. మనం తెలుసుకోవాల్సింది స్కేలర్స్ గురించి, వెక్టర్స్ గురించి ఇంటర్మీడియట్లో. స్కేలర్స్ వచ్చేసి ఏంటంటే, స్కేలర్స్ వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీస్ వీటికైతే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. స్కేలర్స్ అనేటివి ఏంటంటే మామూలుగా లెంత్ 2 మీటర్స్, వెయిట్ 3 kgs అని చెప్తావు, కానీ వీటికి డైరెక్షన్ ఉండదు. స్కేలర్స్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? దానికి ఒక లెంత్, అంటే మనం ఏదైతే కొలిచిన వాల్యూ మాత్రమే ఉంటుంది. అంతేగాని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లా డైరెక్షన్ ఏముండదు. అట్లా ఏవైతే డైరెక్షన్ లేకుండా ఉంటాయో వాటిని స్కేలర్స్ అంటాం. స్కేలర్స్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అదే వెక్టర్స్ ఏంటంటే, ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో దాంతోపాటు ఒక డైరెక్షన్ వేటికైతే ఉంటుందో వాటిని వెక్టర్స్ అంటాం. అట్లానే ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీ దేనికైతే డైరెక్షన్ ఉందో అన్ని వెక్టర్స్ కావు. ఎందుకంటే వెక్టర్స్ లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్ని కూడా ఫాలో అవుతాయి. ఎస్. సో బై డెఫినేషన్ వెక్టర్ అంటే ఏంటిది? వెక్టర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. దేనికైతే ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇంకొక డైరెక్షన్ ఉంటుంది, అండ్ లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్ని ఫాలో అవుతుంది. ఈ లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్ అంటే ఏంటంటే, స్కేలర్స్ అంటే ఇప్పుడు 2 kg + 3 kg అని ఏం చెప్తావు? 5 kg అని చెప్పగలుగుతావు, డైరెక్ట్ యాడ్ చేయగలుగుతావు. సో ఇది స్కేలర్స్ని ఇట్లా యాడ్ చేస్తాం. కానీ వెక్టర్స్ని మనం డైరెక్ట్ యాడ్ చేయలేము. ఇట్లా 2 kg + 3 kgకు 5 kg అని రాయగలేము. ఈ వెక్టర్స్ యాడ్ చేయడానికి కొన్ని లాస్ ఉంటాయి, అవే లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్. ఏ వెక్టర్స్ లాస్ ఆఫ్ వెక్టర్ అడిషన్ని ఒబే చేస్తాయో, ఇంకా దానికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటుందో అవే వెక్టర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ ఎక్సెట్రా. ఇవి మీరు గుర్తుపట్టడం అవసరం లేదు, డెఫినేషన్ ఒకటి గుర్తుంచుకోండి. ఎట్లా అసలు వెక్టర్స్ ఏమైతే ఉంటాయో చాప్టర్స్ చదివిన కొద్దీ మీకే అర్థమైపోతుంది అసలు వెక్టర్స్ అంటే ఏంటి అని. ఇక్కడంత ఫుల్ క్లారిటీ రాకుండా ముందు ముందు చాప్టర్లలో ఇంకా క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్, స్కేలర్స్ అంటే ఏంటి, వెక్టర్స్ అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. వెక్టర్స్ని అసలు ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అంటే ఎట్లా చూపిస్తారు. వెక్టర్ని ఒక యారోగా రిప్రజెంట్ చేస్తాం. ఎట్లా, ఒక యారో. ఈ యారో ముందు పార్ట్ని హెడ్ అంటారు, వెనుక పార్ట్ని టెయిల్ అంటారు. ఈ హెడ్ అంటే ఈ ముంగడ హెడ్ అనేది వెక్టర్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. లెంత్ ఆఫ్ ద యారో వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఒక వెక్టర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఒక యారో తోటి. హెడ్ ఆఫ్ ద యారో ఏం రిప్రజెంట్ చేస్తుంది, డైరెక్షన్. లెంత్ ఆఫ్ ద యారో ఏం రిప్రజెంట్ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, అది ఎంత ఉంది అసలు అనేది. డైరెక్షన్ అనేది ఎట్ సైడ్ మూవ్ అవుతుంది లేకపోతే ఎట్ సైడ్ ఉంది అనేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. వెక్టర్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ నల్ వెక్టర్, యూనిట్ వెక్టర్, ప్యారలల్ వెక్టర్స్, కోఇన్సిడెంట్ వెక్టర్స్, కోప్లానార్ వెక్టర్స్. ఇవన్నీ డీటెయిల్గా మీరు మ్యాథ్స్లో చదువుతారు, కానీ ఇక్కడ కొంచెం బేసిక్గా నేర్చుకోండి. ఫస్ట్ టైప్ ఆఫ్ వెక్టర్స్ వచ్చేసి నల్ వెక్టర్. నల్ అంటే ఏంటిది, జీరో. నల్ వెక్టర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జీరో వెక్టర్. నల్ అంటే ఏంటిది, ఏం లేనట్టు, నల్ వెక్టర్. సో ఏం లేని వెక్టర్ అంటే ఇక్కడ నల్ ఏంటంటే నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అని ఏ వెక్టర్స్ అంటారంటే, ఏ వెక్టర్కి అయితే మ్యాగ్నిట్యూడ్ జీరో ఉంటుందో, సపోజ్ ఏ అనేది ఒక వెక్టర్ అనుకోండి, ఆ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ జీరో ఉందనుకోండి, ఇప్పుడు ఈ వెక్టర్ని ఏమంటారు, నల్ వెక్టర్ ఆర్ జీరో వెక్టర్ అంటారు. అంటే ఏ వెక్టర్కి అయితే మ్యాగ్నిట్యూడ్ అనేది జీరో ఉంటుందో ఆ వెక్టర్ని నల్ వెక్టర్ అంటారు. నల్ వెక్టర్ ద మ్యాగ్నిట్యూడ్ జీరో ఉంది అంటే నేను ఇక్కడ రిప్రజెంటేషన్లో ఏమని చెప్పిన, లెంత్ ఆఫ్ ద యారో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పిన. సో నల్ వెక్టర్కి లెంత్ ఆఫ్ ద యారో ఏముంటుంది, జీరో. సో నల్ వెక్టర్ని ఇట్లా పాయింట్ తోటి రిప్రజెంట్ చేస్తాం. నల్ వెక్టర్కి ఎగ్జాక్ట్గా దాని డైరెక్షన్ ఏంటో మనం చెప్పలేం. నెక్స్ట్ వెక్టర్ యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ అనేది ఏంటంటే యూనిట్ వెక్టర్ అని ఏ వెక్టర్ అంటారంటే, ఏ వెక్టర్ అయితే దానికి మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో ఆ వెక్టర్ని యూనిట్ వెక్టర్ అంటారు. అంటే ఒక ఏ బార్ అనే ఒక వెక్టర్ అనుకుందాం, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1 ఉందనుకుందాం, అప్పుడు ఏని యూనిట్ వెక్టర్ అంటారు. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇక్కడ యూనిట్ వెక్టర్కి రిప్రజెంటేషన్ ఎట్లా అంటే ఇట్లా క్యాప్ పెడతారు. ఇప్పుడు ఏ అనేది ఒక వెక్టర్, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఏ బార్ అని రిప్రజెంటేషన్. ఒకవేళ యూనిట్ వెక్టర్ అని తెలిసిందనుకో దాన్ని ఇట్లా రాస్తారు, ఏ క్యాప్ అని రాస్తారు యూనిట్ వెక్టర్కి. యూనిట్ వెక్టర్ రిప్రజెంటేషన్ అనేది క్యాప్. సో ఈ ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటంటే ఏ బార్ బై మోడ్ ఏ. మోడ్ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. రైట్, ఇది ఎప్పుడు మర్చిపోయినా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి ఈ మోడ్ వాడతారు. మోడ్ ఆఫ్ ఏ బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అని మీనింగ్. ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఒకవేళ 2 వెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఏ బార్ అండ్ బి బార్. ఫ్రెండ్స్ ఫిజిక్స్లో ఈ వెక్టర్స్ని మనం దీనికి ప్యారలల్గా ఎటు సైడ్ అయినా మూవ్ చేయగలుగుతాం. ఆ వెక్టర్ మూవ్ చేస్తే చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఈ బి బార్ని ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ ఏని కొంచెం ముందు తీసుకెళ్తాం అండ్ ఈ బీ బార్ని కొంచెం సైడ్కి మూవ్ చేసి ఇట్లా కనెక్ట్ చేస్తా, సచ్ దట్ ఏ బార్ యొక్క టేల్ బీ బార్ యొక్క టేల్కి కనెక్ట్ అయ్యేటట్టు మూవ్ చేస్తాను అన్నట్టు ప్యారలల్గా. అంటే ఫిజిక్స్లో, మ్యాథ్స్లో కాదు, మ్యాథ్స్లో వేరే టాపిక్ మళ్ళీ. ఏంటంటే ఫిజిక్స్లో ఏంటంటే వెక్టర్స్ని ప్యారలల్గా ఎక్కడికైనా మూవ్ చేయవచ్చు.
అంటే ఇప్పుడు ఈ బి ఉందనుకో, దీని ప్యారలల్గా ఇట్లా మూవ్ చేయొచ్చు, ఏం కాదు. ఇటు పక్కకు మూవ్ చేయొచ్చు, ఇటు కిందకు మూవ్ చేయొచ్చు, ఏం కాదు. దాని డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కాదు. అట్లా ఇప్పుడు వీటిని ఇట్లా ప్యారలల్గా మూవ్ చేసి ఇట్లా కనెక్ట్ చేసిన. ఎట్లా కనెక్ట్ చేసిన? ఒక్కదాని టేల్కి ఇంకోదాని టేల్. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ మధ్యలో ఏదైతే స్మాలెస్ట్ యాంగిల్ ఉంటుందో దాన్ని రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్గా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు టీటా అనుకో, ఇది యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. అది కూడా ఎప్పుడు మెజర్ చేయాలి? ఎప్పుడైతే ఒక వెక్టర్ యొక్క టేల్ ఇంకో వెక్టర్ యొక్క టేల్కి కనెక్ట్ చేసినప్పుడే యాంగిల్ మెజర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, యా. ఇప్పుడు మరి ఇది కూడా యాంగిలే కదా, మరి ఎందుకు తీసుకుంటలే అంటే ఇందాక నేను చెప్పినా కదా, ఏదైతే చిన్నగా ఉంటుందో యాంగిల్, ఆ చిన్న యాంగిల్నే తీసుకోవాలి యాంగిల్ ఆఫ్ వెక్టర్స్. సపోజ్ ఇది ఒక వెక్టర్ ఉందనుకోండి ఏ బార్, ఇది ఒక వెక్టర్ ఉందనుకోండి బి బార్, ఇది θ1 అనుకోండి, ఇది θ2 అనుకోండి, క్వశ్చన్ అనుకోండి ఇది. ఇప్పుడు ఇందులో యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఏదైతుంది? θ2 అవుతుంది. ఎందుకంటే θ2 చిన్న ఉంది, చెప్పినా ఇక్కడ ఏదో చిన్నగా ఉంటుందో దాన్ని తీసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్. ఇప్పుడు ప్యారలల్ వెక్టర్స్ చూసుకుందాం. అసలు ప్యారలల్ వెక్టర్స్ అంటే ఏంటి? ప్యారలల్ వెక్టర్స్ అంటే ఏంటంటే ఏ వెక్టర్స్ మధ్యలో అయితే యాంగిల్ సేమ్ ఉంటుందో, యాంగిల్ 0 degrees ఉంటుందో ఆ వెక్టర్స్ని ప్యారలల్ వెక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒక వెక్టర్ ఉంది ఏ బార్, ఇంకొక వెక్టర్ ఉంది బి బార్, దాని డైరెక్షన్లోనే ఉంది. ఇప్పుడు దాన్ని కొంచెం కిందకు మూవ్ చేసినాం అనుకో, ఏమవుతుంది? దీని టేల్ ఇంకో టేల్ కలుస్తుంది. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఏముంది? 0 degrees ఉంది. ఇట్లా ఏ వెక్టర్స్ అయితే ఉంటాయో దాని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. వాటి మధ్యలో యాంగిల్ 0 degrees ఉందనుకోండి, ఆ వెక్టర్స్ని ప్యారలల్ వెక్టర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ప్యారలల్ వెక్టర్స్. యాంటీ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని మామూలుగా. సో ప్యారలల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటి? యాంటీ ప్యారలల్. అంటే θ 0 degrees ఉన్నప్పుడు ప్యారలల్, అంటే θ 180 degrees ఉన్నప్పుడు యాంటీ ప్యారలల్. ఎట్లా తెలుసా? చూడండి. సపోజ్ ఒక వెక్టర్ ఇట్లా ఉందనుకోండి ఏ బార్, ఇంకో వెక్టర్ ఇట్లా ఉందనుకోండి బి బార్. నేను ఏం చెప్పిన, యాంగిల్ అనేది ఎప్పుడు మెజర్ చేస్తామంటే ఎప్పుడైతే ఒకదాని యొక్క టేల్ ఇంకో దాని యొక్క టేల్ కనెక్ట్ చేసినప్పుడు యాంగిల్ ఏదైతే ఉంటుందో దాన్నే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అంటామని చెప్పిన. సో ఇప్పుడు దీన్ని ప్యారలల్గా మూవ్ చేసిన, ఇట్లా బి బార్ ఏ బార్. ఇప్పుడు చూడండి, దీని మధ్య రెండింటి మధ్యలో యాంగిల్ ఏముంది? 180 degrees. సో ఎప్పుడైతే వెక్టర్స్ మధ్యలో యాంగిల్ 180 degrees ఉంటుందో దాన్ని యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అని అంటారు అని చెప్పినాం. అట్లా అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉండి యాంగిల్ 180 degrees ఉంటుంది, అప్పుడు యాంటీ ప్యారలల్ వెక్టర్స్. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కోలీనియర్ వెక్టర్స్. నెక్స్ట్ కోలీనియర్ వెక్టర్స్ అంటే ఏ వెక్టర్స్ అయితే ఒకటే లైన్ మీద ఉంటాయో ఆ వెక్టర్స్ కోలీనియర్ వెక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఉందనుకోండి ఏ బార్, ఇంకో వెక్టర్ ఉందనుకోండి బి బార్. ఇప్పుడు చూస్తే ఒకటే లైన్ ఉన్నాయి, చూసారా? అంటే ఇవి ఒకటే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వెక్టర్స్ని కోలీనియర్ వెక్టర్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ ఏమవుతాయి? కోలీనియర్ అవుతాయి. ఇది చూస్తే నాకు గుర్తొస్తుంది, ఏం తెలుసా? నేనేం చెప్పిన, వెక్టర్స్ని ప్యారలల్గా ఎటైనా మూవ్ చేయొచ్చు అని చెప్పిన, అవునా? ఒకవేళ ఏ అండ్ బి అనేది ప్యారలల్ వెక్టర్స్ అనుకోరు, అంటే ఏ అండ్ బి మధ్యలో యాంగిల్ 0 degrees ఉంది. సో ఇప్పుడు దీన్ని డౌన్ మూవ్ చేసిన అనుకోరు, ఇప్పుడు దీన్ని రాయొచ్చు కదా, ఎందుకంటే ఫిజిక్స్లో వెక్టర్స్ ఎట్లా మూవ్ చేయవచ్చు, ఆబ్వియస్. ఇప్పుడు ప్యారలల్ వెక్టర్ కూడా ఏమైంది? కోలీనియర్ వెక్టర్ అయింది. సిమిలర్గా ఏ అండ్ బి అనే యాంటీ ప్యారలల్ వెక్టర్స్ అనుకుందాం. ఫిజిక్స్లో కిందకి మూవ్ కావచ్చు, దీని ఇట్లా మూవ్ చేసిన కిందకి. ఇప్పుడు ఈ రెండు ఒకటే లైన్ మీద వచ్చినాయి. సో ఇప్పుడు ఇవి రెండు కూడా కోలీనియర్ అయినాయి. మరి అంటే ఈ ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి ఏం తెలుస్తుందంటే ప్యారలల్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ కూడా కోలీనియర్ వెక్టర్స్ కిందకి వస్తాయి. అంటే ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టర్స్ కూడా కోలీనియరే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ టైప్ ఆఫ్ వెక్టర్ వచ్చేసి కోప్లేనర్ వెక్టర్. కోప్లేనర్ వెక్టర్స్ అని ఏ వెక్టర్స్ అంటామంటే ఏ వెక్టర్స్ అయితే ఒకే ప్లేన్లో ఉంటాయో వాటిని కోప్లేనర్ వెక్టర్స్ అంటాం. ఒకే ప్లేన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పేపర్ తీసుకుంటే ఈ పేపర్ మొత్తం ఒక ప్లేన్. ఇట్లాంటి ఒకటే ప్లేన్లో ఏవైతే వెక్టర్స్ ఉంటాయో ఆ వెక్టర్స్ కోప్లేనర్ వెక్టర్స్ అంటాం. ఒకవేళ ఒక 2 వెక్టర్స్ తీసుకున్నాం అనుకోరి, 2 వెక్టర్స్ ఎప్పుడు కోప్లేనర్ అంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ బి బార్ ఎట్లయితే ఉన్నాయో వాటి మీద ఒక ప్లేన్ దించినాం అనుకోరి, అయిపోయాయి. అందుకే రెండు వెక్టర్స్
ఎప్పుడున్నా అవి కో ప్లేయరే అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్.